ఇప్పుడు ఆ రోజు జరిగిన ప్రతి విషయం ఆమె కళ్ల ముందు కదలాడుతుంది. ఈ లోకం ఎంత విచిత్రమైంది! ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయివాళ్ళు? అన్నీ ఉన్నప్పుడు మన చుట్టే తిరిగే బంధాలు, మనకొక్క కష్టం వచ్చిన వెంటనే ఎలా తప్పేసుకుంటారో ఈరోజు నేను కళ్ళారా చూశాను. అత్తయ్య కోసం మా నాన్న ఎంతో తపన పడ్డారు. కానీ ఈరోజు నాన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆమె మాత్రం మా ఆస్తి కోసం బేరాలాడుతుంది. ఈ ప్రపంచంలో ఎవరి మనసులో మానవత్వం ఉందో, ఎవరి మనసులో స్వార్థముందో తెలుసుకోవడానికి ఆ దేవుడే నాకీ కనువిప్పు కలిగించాడేమో. గీత అలా ఆలోచిస్తూ కూర్చుని ఉండగా రాహుల్ మెల్లగా ఆమె దగ్గరకొచ్చి కూర్చున్నాడు. గీతగారు, చెప్పండి రాహుల్ గారు. మీరు ఎంతలా బాధపడకండి గీతగారు. మీ నాన్నకి ఏమీ కాదు. డాక్టర్ మోహన్ చాలా సీనియర్ డాక్టర్. ఆయనకి ఇలా ఎన్నో ఆపరేషన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. మీరే ఇలా ఏడిస్తే మీ అమ్మగారు ఇంకా ఆవేదన పడతారు. ఏం చేయమంటారు రాహుల్ గారు? ఈ కష్టకాలంలో నాకు దగ్గర వాళ్ళనుకున్న ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. కానీ కేవలం ముఖపరిచయం ఉన్న వ్యక్తైన మీరు మాకింత పెద్ద హెల్ప్ చేశారు. మీ రుణం నేను ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో గీతగారు, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? మనమంతా ఫ్రెండ్స్ కదా. ఈ రోజు నా దగ్గర డబ్బుంది, రేపు మీ దగ్గర డబ్బుండొచ్చు. ఈ లోకంలో డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. కేవలం మానవత్వం మాత్రమే శాశ్వతం. మీరు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. నేనున్న మాటే చెప్పాను రాహుల్ గారు. ఈ రోజుల్లో మన అనుకున్న చుట్టాలే సమయానికి మొహం చాటేశారు. కానీ మీరు మాతో నిలబడ్డారు. గీతగారు, మీరు బాధపడకండి. అంతా మంచే జరుగుతుంది. రాహుల్ మాటలకి గీతలో కొంత ధైర్యమొచ్చింది. గీతగారు, మీరేమనుకోకండి. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డ్. మీకు వీలున్నప్పుడు మా కంపెనీకి రండి. రాహుల్ అలా చెప్పి తన విజిటింగ్ కార్డు ఒకటి గీత చేతిలో పెట్టాడు. గీత ఆ కార్డ్ని తీసుకుని అందులో ఉన్న కంపెనీ పేరు, వివరాలని చూసింది. ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ చదవటంతో అందులో ఉన్న వివరాలు చూడగానే ఆమె కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు వచ్చింది. రాహుల్ గారు, మీ కంపెనీ మిషనరీ పార్ట్స్ అలాగే వెహికల్ టైర్స్ తయారు చేయడానికి ముందు కంప్యూటర్లో ఆ డిజైన్ని టెస్ట్ చేసే కంపెనీనా? ఆ, అవును గీతగారు, అదే మా కంపెనీ పని. కానీ మీకదెలా అర్థమైంది? నేనందులో కేవలం టెక్నికల్ షార్ట్ నేమ్స్ రాశాను, అంతే కదా. ఎందుకంటే నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ రాహుల్ గారు. మా కాలేజ్లో ఒక వెహికల్ ఐటెం లేక ఒక మెషిన్ పార్ట్ తయారు చేయడానికి ముందు కంప్యూటర్లో క్యాడ్ డిజైనింగ్ నేర్పించేవాళ్ళు. కంప్యూటర్లో ఆ ప్రోడక్ట్ డిజైన్ టెస్ట్ చేయటం వల్ల నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందే అందులో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి. దాంతో మన మనీ, టైం రెండు సేఫ్ అవుతాయి. రాహుల్ గీత సబ్జెక్ట్ నాలెడ్జ్కి షాక్ అయ్యాడు. ఓ మై గాడ్! గీతగారు, మీకు సబ్జెక్ట్ మీద ఇంత నాలెడ్జ్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. నేను చాలా మంది ఇంజనీర్లను చూశాను. కానీ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్గా అలాగే అక్యురేట్గా ఉంది. మీరు నిజంగానే చాలా గ్రేట్. అయ్యో, అంతేం లేదండి. నేను నిజం చెప్తున్నాను. మీ నాన్నగారు పూర్తిగా క్యూర్ అయ్యాక మీరు ఖచ్చితంగా మా కంపెనీకి రావాలి. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు మా కంపెనీలో ఉంటే మా బిజినెస్ ఇంకా త్వరగా గ్రో అవుతుంది. ప్లీజ్, నా రిక్వెస్ట్ని కాదనకండి. ఖచ్చితంగా వస్తాను రాహుల్ గారు. ఓకే అండి, నేనింక బయలుదేరుతాను. వంశీ ఎలాగూ ఇక్కడే ఉంటాడు కదా. మీరేం కంగారు పడకండి. ఆల్ ది బెస్ట్. చాలా ధన్యవాదాలు రాహుల్ గారు. రాహుల్ వెళ్లిన కాసేపటికి ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ మోహన్ తన టీంతో కలిసి ఆనందంగా బయటికొచ్చారు. అది చూడగానే గీత, సుశీలమ్మ, వంశీ ముగ్గురు ఒక్కసారిగా పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ గారు, ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉందండి? కంగ్రాచులేషన్స్ అండి. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీరు కరెక్ట్ టైంకి డబ్బులు రెడీ చేసి కట్టడం వల్ల మేము త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేసి రఘుపతి గారి బ్రెయిన్లో ఉన్న బ్లడ్ క్లాత్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేయగలిగాం. లేకపోతే ఆ క్లాత్స్ ఇంకా స్ప్రెడ్ అయ్యి ఆయన ప్రాణానికే ప్రమాదం అయ్యేది. ప్రెజెంట్ ఆయన సేఫ్గా ఉన్నారు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మా నాన్నని మేమిప్పుడు చూడొచ్చా? ప్రెజెంట్ ఆయన్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నాం. మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ గారు, మరి మా ఆయన్ని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళొచ్చండి? ఇంకొక 2 రోజుల్లో మీరు డిశ్చార్జ్ చేసుకోవచ్చమ్మా. కానీ ఆయనకి బాధ కలిగించే విషయాలు లేక టెన్షన్ పెట్టే విషయాలు అస్సలు చెప్పకండి. ఆయన్ని చాలా ప్రశాంతంగా ఉంచాలి. అలాగే కొన్ని రోజుల వరకు ఆయన మాటలు తడబడతాయి. కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఫిజికల్ థెరపీ, రెగ్యులర్ మెడిసిన్స్ వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ప్రాబ్లం పూర్తిగా సెట్ అయిపోతుంది. దానికే మీరు కంగారు పడకండి. ష్యూర్ డాక్టర్. మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం.
ఆపరేషన్ సక్సెస్ అయినందుకు గీత, సుశీలమ్మ, వంశీ ఆనందానికి అవధుల్లేవు. వాళ్లు ఐసీయూ నుండి వార్డుకి షిఫ్ట్ చేసిన రఘుపతి గారిని చూడ్డానికి వెళ్లారు. రఘుపతి గారి కళ్ళు మెల్లగా తెరిచారు. ఎదురుగా ఉన్న తన భార్య, కూతుర్ని చూసి ఆయన కళ్లల్లో నీళ్లొచ్చాయి. కాని ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. 2 రోజుల తర్వాత రఘుపతి గారి ఆరోగ్యం చాలా మెరుగైంది. డాక్టర్ మోహన్ ఆయన్ని డిశ్చార్జ్ చేయటానికి పేపర్స్ రెడీ చేశారు. డిశ్చార్జ్ సమయంలో గీత తన తండ్రి దగ్గర కూర్చుని మెడిసిన్ డీటెయిల్స్ చెప్తోంది. అమ్మా, గీత, అసలు నాకు ఏమైంది తల్లి? నేనెందుకు ఇలా హాస్పిటల్లో ఉన్నాను? నాన్నా, నేను నీకు జరిగింది చెప్తాను కానీ నువ్వు దేనికి టెన్షన్ పడకు. ఆ రోజు నువ్వు సుభద్ర అత్తయ్య ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ అత్తయ్య నిన్ను మోసం చేసి వేరే వాళ్లతో సంబంధం కలుపుకుందని తెలిసే నువ్వు షాక్ అయ్యావు. ఆ షాక్కి తట్టుకోలేక నీకు బ్రెయిన్లో చిన్న బ్లడ్ క్లాట్ అయింది నాన్న. ఆ క్లాట్ తొలగించడానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. రఘుపతి గారికి జరిగిన విషయం మెల్లగా గుర్తొస్తుండగా ఆయన కళ్లల్లో నీళ్లొచ్చాయి. అవును, సుభద్రక్క నన్ను చాలా దారుణంగా తిట్టిందమ్మా గీత. మరి ఈ సర్జరీకి డబ్బు ఎలా కట్టావు తల్లి? నాన్న, నువ్వు డబ్బు గురించి బాధపడకు. నేను, వంశీ, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి 5 లక్షల రూపాయలు రెడీ చేశాం. అలాగే వంశీ ఫ్రెండ్ రాహుల్ అనే వ్యక్తి కూడా మనకి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు నాన్న. ఇంకా రైస్ మిల్ అకౌంట్ నుండి 4 లక్షలు తీసి అలా మొత్తం 15 లక్షలు కట్టేశాం. తల్లి గీత, నాకు ఒక్క విషయం గుర్తుకొస్తుంది. ఏంటి నాన్న అది? ఒక ఏడాది క్రితం నేను సుందరం అనే ఏజెంట్ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను తల్లి. ఆ పాలసీ పేపర్లు మన ఇంట్లో నా బీరువాలో ఉన్నాయి. ఏంటి నాన్న, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? నిజంగానా? అవునమ్మా, ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ సుందరం నాకు చాలా మంచి ఫ్రెండ్. నువ్వు ఆ బిల్స్ అన్నీ దాచుకో, రియంబర్స్మెంట్కి ఆ బిల్స్ పనికొస్తాయి. ఆ మాట వినగానే గీతకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటే సర్జరీ కోసం కట్టిన 15 లక్షల డబ్బులు మళ్లీ వెనక్కి రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. అప్పుడు రాహుల్కి, ఫ్రెండ్స్కి, అందరికీ వాళ్ళిచ్చిన డబ్బుల్ని త్వరగా తిరిగిచ్చేయొచ్చు. గీత హాస్పిటల్ బిల్ రిసిప్ట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఫైల్లో పెట్టుకుంది. డిశ్చార్జ్ అయ్యి రఘుపతి గారు ఇంటికొచ్చారు. రఘుపతి గారు వచ్చారని తెలియగానే మిల్లులో పనిచేసిన వర్కర్లు, గుమాస్తా, చుట్టుపక్కల వాళ్లందరూ ఆయన్ని చూడ్డానికొచ్చారు. అయ్యగారు, మీరు బాగుండాలయ్యా. మీ దగ్గర కాకుండా ఇంకెక్కడ పనిచేయడానికి నాకు మనసొప్పడం లేదయ్యా. మీ అందరి అభిమానం నన్ను మళ్ళీ బ్రతికించి తెచ్చిందిరా. త్వరలోనే నేను మళ్ళీ మిల్లులో కూర్చుంటాను. మీరేం కంగారు పడకండయ్యా, మేం మిల్లులో రిపేర్లన్నీ చేయిస్తున్నాం. వాళ్లందరూ వెళ్లిపోయాక గీత బీరువాలో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ పేపర్స్ తీసుకుని ఏజెంట్ సుందరానికి కాల్ చేసింది. హలో, సుందరం గారా అండి? నేను రఘుపతి గారి కూతురు గీతని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా గీత. మీ నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నేను విన్నాను. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుందండి. ఆపరేషన్ సక్సెస్ అయింది. హాస్పిటల్ బిల్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్ కోసం కాల్ చేశాను. ఆపరేషన్కి 15 లక్షలు అయ్యాయండి. మరి ఎంతవరకు రియంబర్స్మెంట్ అవుతుందండి? అయ్యో, మీరు దేనికి కంగారు పడకండమ్మా. రఘుపతి గారు మా కంపెనీలో చాలా పెద్ద సమ్ పాలసీ తీసుకున్నారు. ఓవరాల్గా ఆయన సర్జరీకి కట్టిన 15 లక్షలు కంప్లీట్గా రియంబర్స్మెంట్ అవుతాయి. మీరు ఈ బిల్స్ అన్నీ నేను చెప్పే అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయండి. 1 వీక్ నుండి 1 మంత్ లోపే డబ్బులు డైరెక్ట్గా రఘుపతి గారి అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. చాలా థ్యాంక్స్ అండి. మీరు అడ్రస్ చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. సుందరం అడ్రస్ చెప్పగానే గీత ఆ బిల్స్ అన్ని పోస్ట్ చేసింది. ఇంతలో సుభద్ర చేస్తున్న పనుల గురించి ఊర్లో అందరికీ తెలిసింది. తమ్ముడి ఆస్తి పోయిందని, పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుందని, కనీసం హాస్పిటల్లో తమ్ముడి ప్రాణాలు పోతుంటే కూడా వెళ్లి చూడలేదని ఊరి జనాలందరూ సుభద్రమ్మను తిట్టటం మొదలుపెట్టారు. ఏంటి సుభద్ర, తూడబుట్టిన తమ్ముడికి అంత కష్టం వస్తే కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదా? ఎంత స్వార్థపరురాల్వమ్మా నువ్వు. అవునమ్మా, రఘుపతి ఆస్తున్నప్పుడు వాడి చుట్టూ తిరిగావు. ఇప్పుడు వాడు రోడ్డున పడగానే వేరే వాళ్లతో సంబంధం కలుపుకుంటావా? నువ్వసలు మనిషివేనా? ఆ నిందలు మాటలు పడలేక ఒకరోజు సుభద్ర నెమ్మదిగా రఘుపతి ఇంటికొచ్చింది. ఆమె ఒంటరిగా వచ్చింది. గుమ్మంలో ఆమెను చూడగానే గీత, సుశీలమ్మ ఇద్దరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు.
మళ్ళీ ఏదో గొడవ చేయడానికి వచ్చిందేమోనని భయపడ్డారు. ఏంటి వదిన గారు, మళ్ళీ ఎందుకొచ్చారు ఇంటికి? మాకున్న కొద్దిపాటి ప్రశాంతతను కూడా పాడు చేయడానికా మీరొచ్చింది? లేదు సుశీల, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తమ్ముడి ప్రాణాలు పోయే పరిస్థితికి నేనే కారణమయ్యాను. అని చెప్పి ఆమె నేరుగా రఘుపతి గారి దగ్గరికి వెళ్లి ఏడవటం మొదలుపెట్టింది. తమ్ముడు, రఘుపతి, నన్ను క్షమించురా. నా కొడుకు శ్రీపతికి త్వరగా పెళ్లి చేయాలనే తొందరలో నేనలా ప్రవర్తించాను. ఆ భూపతి గారు ఎక్కువ ఆస్తిస్తారనే ఆశతో కళ్ళు మూసుకుపోయి నీతో అలా మాట్లాడాన్రా. నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేనొచ్చి చూడలేకపోయాను. నన్ను క్షమించు తమ్ముడు. రఘుపతి గారు సుభద్ర వైపు చాలా నిశ్శబ్దంగా చూశారు. ఆయన కళ్లల్లో ఎలాంటి కోపం లేదు. కేవలం ఒక రకమైన శూన్యత మాత్రమే ఉంది. ఆయన నెమ్మదిగా లేచి నిలబడ్డారు. అక్క, నువ్వు బాగుండాలి. నీ కొడుకు శ్రీపతి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయక్కా. రఘుపతి గారు ఆ ఒక్క మాట చెప్పి సుభద్ర వైపు మళ్లీ చూడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. దాంతో అక్కడ నిశ్శబ్దం నెలకొంది. చూసారా అత్తయ్య, మా నాన్న ఎంత గొప్ప మనసున్నవారో ఎప్పుడైనా మీకు అర్థమైందా? మీరు చేసిన అంత పెద్ద ద్రోహాన్ని కూడా మర్చిపోయి మీ కొడుకు బాగుండాలని ఆశీర్వదించారు. కాని మీరు చేసిన పాపానికి మీకెప్పటికీ ప్రాయశ్చిత్తం లభించదత్తయ్య. అలా చెప్పి గీత కూడా రఘుపతి గారు వెళ్లిన వైపు నడిచింది. సుభద్రకి తన తమ్ముడి మంచితనం చూసి ఏడుపు ఆగటం లేదు. ఆమె నిజంగానే పశ్చాత్తాపంతో ఏడుస్తోంది. కాని ఆ ఏడుపునిప్పుడు అక్కడ పట్టించుకునేవాళ్లే లేరు. సుశీలమ్మ కూడా సుభద్రని చూసి మొహం తిప్పుకుంది. ఇక ఏం చెయ్యాలో తోచక సుభద్ర తలదించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఒక వారం రోజుల తర్వాత గీత ఫోన్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఒక మెసేజ్ వచ్చింది. రఘుపతి గారి అకౌంట్లో 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ క్రెడిట్ అయిందని అందులో ఉంది. అది చూడగానే గీత సంతోషంతో హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న, నాన్న, చూడు, సుందరం గారు చెప్పినట్టే ఇన్సూరెన్స్ అమౌంట్ 15 లక్షలు మన అకౌంట్లో పడిపోయాయి నాన్న. నిజమా తల్లి? చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు తిరిగిచ్చేయొచ్చు. అవును నాన్న, నేనిప్పుడే అందరి అకౌంట్లో డబ్బులు వేసేస్తాను. ఫ్రెండ్స్కి ఆన్లైన్లో పంపించేస్తాను. అమ్మా గీత, మనకు సహాయం చేసిన వాళ్లల్లో కొందరు మనకు చాలా దూరంగా ఉంటారు. వాళ్లకి ఆన్లైన్లో పంపించు. కాని మనకంత పెద్ద సహాయం చేసిన ఆ రాహుల్కి మాత్రం నువ్వే స్వయంగా వెళ్లి ధన్యవాదాలు చెప్పి ఆ డబ్బులు చేతిలో పెట్టిరామ్మా. అవును నాన్న, రాహుల్ గారు ఆ రోజు నాకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు. అందులో ఆయన ఆఫీస్ అడ్రస్ ఉంది. నేనిప్పుడే సిటీకి వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆ డబ్బులు ఇచ్చొస్తాను నాన్న. అలాగే వెళ్ళిరా అమ్మా తల్లి. గీత రాహులిచ్చిన కార్డ్ని చేతిలోకి తీసుకుని ఎంతో సంతోషంతో సిటీకి బయలుదేరటానికి సిద్ధమైంది. రాహుల్ని కలవటానికి వెళ్తున్న గీత జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? గీత జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే.